సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడును అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామమునకే మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ పునరుద్ధాన దినమైన ఆదివారపు ఆరాధనలో మనము దేవుని యొక్క వాక్యమునకు సమయం ఇద్దాం. ఎంతవరకు పాటలు పాడుకున్నాం. మనందరం నిలుసుని దేవుని ఆరాధించడానికి ఒక ధన్యకరమైన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందుచేత ఈ సమయంలో వాక్యాన్ని వినడానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాను. బాగా పరిచయమైన ఓ దేవుని వాక్యమును ఈ పూట మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని సమీపిద్దాం. సామెతల గ్రంథము, దయచేసి ఒకసారి మీ బైబిల్ తెరిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. వేరున్న గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చాలండి. దేవుడు తన వాక్యముతో మాట్లాడునుగాక. నమ్మదగిన దేవా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీవే మాతో మాట్లాడడానికి మా మధ్యకు రమ్మని నిన్ను ఆహ్వానిస్తూ నీకు రాజస్వాగతాన్ని పలుకుతున్నామయ్యా. ఈ పునరుద్ధాన దినాన నిన్ను స్తుతించా పాటల ద్వారా ధ్యానకీర్తన కూడా చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు బయల్పేరును హత్తుకున్నారని, మేమైతే సద్బోధకుడు సత్పురుషుడైన నిన్ను హత్తుకుని మా జీవితాలు సాగించాలని నేర్పించిన నీ మాటలకై వందనాలు. ఈ సమయంలో నీ దిన సేవకుల ద్వారా నీ పిల్లలకు కావలసిన నీ మాటలు అనుగ్రహించమని చదవబడిన ఈ వాక్య భాగమును మా వినికిడిలో నీవే విరిచి అందరికీ నీ ఆత్మీయ ఆహారమును పంచిపెట్టమని, నీవే మా ద్వారా మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామములో వినయముగా ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరూ ఒకసారి చేతులెత్తి నూరారా దేవునికి స్తోత్రం చెప్తారని అందరూ కొంచెం గట్టిగా చెప్పకుండా హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పునరుద్ధాన దినమైన ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన దైవ ప్రియులందరికీ, అలాగే మన యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యమును వింటూ దైవికమైన కృపలో ముందుకు సాగుతున్న దేవుని పిల్లలందరికీ శుభమని నేను తెలియపరుస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక చిన్ని వచనాన్ని మనము ధ్యానం చేయడానికి వాక్యాన్ని చదువుకున్నాం. చదవబడిన వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, వేరున్న గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని మన మహాజ్ఞాన పండితుడైన మహా విద్వాంసుడు అందామా, మహాజ్ఞాని అయిన సొలొమోను గారి యొక్క గ్రంథములో రాయిస్తారు. ఆయన
ఎంపిక చేయబడిన తరువాత ఓ రోజు దైవ దర్శనం అతనికి దక్కింది. అయ్యా సొలొమోను, ఏం కావాలి నీకు అని దేవుడు అడిగితే, ప్రభువా నాకు అన్నీ ఉన్నాయి, ఈ ప్రజలను అనగా నీ ప్రజలను, వాగ్దాన దేశంలో ఉన్న నీ ప్రజలను, నీ పిల్లలను, నీ జ్యేష్ఠ కుమారులను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థన చేశాడు. ఏం కావాలంటండి? ఓవేళ దేవుడు మీకు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే మీరేమడుగుతారు? నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలని అడుగుతారా? ఒక ఆయన అలా అడిగాడటండి ఒక కథలో. నేను ఏది పట్టుకుంటే అదే ఏమైపోవాలి? పిల్లలను పట్టుకున్నాడంట, వాళ్ళు కూడా బంగారం అయిపోరండి. ఓ దుర్దినాన భార్యను పట్టుకున్నాడంట. అంత మాత్రమే కాదండి, మన ఆకలి తీరడానికి ఆహారం కావాలి కదండి. అన్నాన్ని పట్టుకుంటే అన్నం కూడా ఏమైందంట? బంగారం తింటాగానా ఏంటండి? ఒకవేళ తిన్న ఆకలి తీరుద్దా? బంగారం మెడలో వేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో, దొంగోడికి ఉపయోగపడుతుందేమో. మన దగ్గర వెండి బంగారాలు ఏం లేవు, ఎందుకో దొంగోడు వస్తున్నాడు మాకు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ కోరిక మీరు పట్టిందల్లా బంగారం అయ్యాలని కోరుకుంటున్నారేమో. అలాంటి దురాశ మనలో ఏ ఒక్కరికి ఉండకుండా పోవునుగాక. ఒక్కడు ఆమెనట్లేదు, గట్టిగా అనలేదండి, అన్నారా? ఆమెను అన్నారా? ఏమన్నా దురాశ ఉందేమో మీకని నా యొక్క అనుమానం అండి. దురాశ దుఃఖానికి చేటు, మర్చిపోకండి. ఈ విషయాన్ని ఎరిగినటువంటి సొలొమోను, ప్రభువా జ్ఞానం చాలయ్యా, దేవుడిచ్చిన జ్ఞానంతో కొన్ని సామెతలు చెప్పాడండి. దేవుడిచ్చిన జ్ఞానంతో చాలా విషయాలు పిల్లలకి, సంఘానికి, విశ్వాసులకు, దైవజనులకు అందరికీ తగినటువంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈరోజు అందులో ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏమంటే, వేరుగా ఉండాలని కోరుకున్నవాడు, స్వేచ్ఛగా నడుచువాడు, అలాంటి వాడు లెస్సైన జ్ఞానానికే విరోధి అన్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. ప్రభునందు దైవ సంబంధమైన దేవుని పిల్లలారా, మానవుని యొక్క మనసులో కొన్ని కోరికలు అప్పుడప్పుడు అలా ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. అప్పుడప్పుడు కౌసు పెట్టకే ఒక కోరిక వచ్చిందంట, గుడ్ల మీద పొదగాలి అని. అది గుడ్లు పెట్టడం తప్ప పొదగడం దానికి షాప్ కాదండి. పొదగడం దానికి కోడిలాగా 24 రోజులు 30 రోజులు పొదిగి అలా ఉండదండి. కానీ దానికి ఆశ కలిగిందంట, వేరే గుడ్ల మీదకి వెళ్ళి అలా 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 పొదిగి నేను పొదిగేసానని పాప సంకలు కొట్టుకుంటుందండి. అంటే మానవ జీవితంలో కొన్ని కోరికలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాంటి కోరికలో ఒక కోరిక ఏంటంటే వేరుగా ఉందాము అనే కోరిక. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏంటండి, ఎలా ఉండాలనుకుంటుందంట? మానవులారా, దేవునికి వేరుగా ఉందామనుకుంటున్నారంట చాలా మంది. వేరుండగోరువాడు, దేవునికి వేరుగా ఉండగోరువాడు, వాక్యములకు వేరుగా ఉండగోరువాడు, దైవజనుడికి వేరుగా ఉండగోరువాడు, సంఘములకు వేరుగా ఉండగోరినవాడు, దేవుని కృపకు వేరుగా ఉండగోరువాడు, దేవుని యొక్క పరిశుద్ధ సంఘములకు దేవునిచే ఏర్పరచబడిన దైవజనుడికి వేరుగా ఉండాలనే కోరిక
పొందుద్ది. ఆ కోరిక సంఘంలో ఏ ఒక్కరికి ఉండకుండా ఉండునుగాక. చెప్పండి చేతులతో అందరూ హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, వింటున్నారా? వేరుండగోరువాడు స్వేచ్ఛగా నడచువాడు. ఆ పదం అనండి అందరూ. స్వేచ్ఛగా నడుచువాడు. ఇప్పుడు గుర్రానికి కళ్ళెం లేదనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఏమంటే గుర్రం ఈ మాట వినాలి అంటే ఖచ్చితంగా దానికి ఏం పెట్టాలి? కళ్ళెం పెట్టాలి. ఆ కళ్ళెం ఎవరి చేతిలో ఉండాలి? ఏమంటే అటు ఇటు తిప్పి దాని చెవులోనే లేకపోతే దాని ముక్కు దగ్గర దాని తోక దగ్గర కట్టెత్తే కుదురుద్దండి అది. ఆ కళ్ళు ఖచ్చితంగా ఎవరి దగ్గర ఉండాలి? నడిపే యజమానికి అప్పగించాలండి. ఈరోజున చూడండి, కళ్ళెము లేకపోతే గుర్రం అదుపు తప్పుద్ది, స్వేచ్ఛగా వెళ్ళిపోద్దండి అది. ఇక చూచినటువంటి పచ్చగా కనబడిన ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తుంది? అలా స్వేచ్ఛగా, దానికి అడ్డు ఆపు లేదండి. ఈరోజు నా ప్రియ దేవుని సంఘమా, నీవు దేవుని నుండి వేరే వాళ్ళని ఆశపడుతున్నావా? కొన్నిసార్లు అస్తమాను దేవునితోనేనా? అస్తమాను సంఘంతోనేనా? అస్తమాను పాస్టర్లతోనేనా? అస్తమాను దైవజనులతోనేనా? ఒక్కోసారి మనకి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. రెక్కలు విప్పుకున్న పక్షి వలె ఎగిరిపోవాలి. స్వేచ్ఛ కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ దేవుని నుండి దూరం అయిపోవడం మాత్రం చాలా అత్యంత ప్రమాదకరము. దేవుని నుండి దూరం అవడం, వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారుడు, స్వేచ్ఛానుసారముగా నడచువాడు. అలాంటి వాడట మంచి జ్ఞానమునకు విరోధి. ఏ జ్ఞానానికండి? దేవుడు మనకి ఏ జ్ఞానం ఇస్తాడు? దాన్నే యాకోబు భక్తుడు ఏమన్నాడంటే, పై నుండి వచ్చు జ్ఞానము మృదువైనది, సులభముగా లోబడేది, సమాధానకరమైనది, కనికరము కలిగినది. ఏ జ్ఞానం ఉన్నది? దైవ జ్ఞానం, పై జ్ఞానం, దేవుడి జ్ఞానము. ఒకవేళ దేవుని వాక్యములకు నువ్వు వేరైపోతున్నావంటే, భక్తి జీవితానికి వేరైపోతున్నావంటే, ప్రార్థనా జీవితానికి వేరవుతున్నావంటే, ఆత్మీయ జీవితానికి వేరవుతున్నావంటే, సమర్పణ జీవితానికి వేరవుతున్నావంటే, త్యాగములకు వేరవుతున్నావంటే, దూరం అవుతున్నావంటే, దైవ జ్ఞానానికి ఏమవుతున్నాడు చెప్పండి? విరోధి అయిపోతావన్న సంగతి మర్చిపోవద్దు ప్రతి క్రైస్తవుడు. చేతులెత్తి స్తోత్రం చెబుతున్నాం. ఒక కొమ్మ ఫలించాలి అంటే దేనికి అంటు పెట్టి ఉండాలండి? ఏమ్మా, ఒక కొమ్మ ఫలించాలి అంటే చెట్టుకి ఏమైపోవాలి? కొమ్మ అంటే అలా దగ్గరగా, చెట్టుకి దగ్గరగా ఉంటే సుఖం లేదండి, దానిలో కలిసిపోవాలి. అనగా ఈ చెట్టు యొక్క జీవము ఆ కొమ్మలోనికి. ఇప్పుడు కొమ్మ నరికేసాం, కొమ్మ ఏం చేసామండి? ఏది ఎండిపోద్ది? చెట్టు ఎండిపోద్దా? అమ్మ మాట్లాడలేదు. మీరు అందరూ చెట్టు ఎండిపోతుంది అన్నట్టు చూస్తున్నారండి నా వైపు. అవే చెట్టు ఎందుకు ఎండిపోద్దండి? అది భూమిలో నాటబడింది, దాని మీద లోతుకు వెళ్ళింది, అదే ఎండిపోదండి. ఈ వానాకాలంలో, వానాకాలమేనా, నీళ్లు బాగా తగిలి, నీటి వాసన తగిలి ఆ చెట్టు ఇంకా పుష్పించడానికి ప్రయత్నిస్తుంది, ఇంకా ఫలించడానికి ప్రయత్నిస్తుంది. చెట్టు నుండి వేరైపోయిన ఒక కొమ్మ ఖచ్చితంగా
ఖచ్చితంగా ఏమైపోతుంది చెప్పండి? నీవు కొమ్మవా లేక వేరైన కొమ్మవా, అంటూ కట్టబడిన కొమ్మవా? చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎలాంటి పరిస్థితి ఉందో నీకు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ చెట్టు నుండి వేరైన ఏ కొమ్మ ఫలించదు. చెట్టు నుండి వేరైన ఏ కొమ్మ పచ్చగా ఉండదు. చెట్టు నుండి వేరైన ఏ కొమ్మ పుష్పించదు. చెట్టు నుండి వేరైన ఏ కొమ్మ ఏమండి ఎండిపోద్ది. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీరు ఒకవేళ దేవుని నుండి వేరైపోయే పరిస్థితి వచ్చిందా? సమాజంలో క్రైస్తవ జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని బాధలు ఎదురైనా కొమ్మను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం. చెట్టుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ జీవితం అనకొద్దు. ఎండిపోతా. జాగ్రత్త సుమా. వేరుండగోరు వాడు ఎవరటండి? వాడు అంటే ఏం ఆలోచన వచ్చింది దీనికి? మీరు సెపరేట్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, మనం ప్రస్తుతం మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు లేవండి. ఉమ్మడి కుటుంబాలు పెళ్ళి అయిపోయిన అంటే ఆవిడ అంటారు మనకుండా మందే, మీ అమ్మలకుండా. ఒక ఆమంటండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అటండి. ఆమంట పెళ్లి చేసుకునే ముందు అందంట పాత వస్తువులు బయట పాడేయాలంట. ఏ వస్తువులు? పాత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడిగిందంట. అంటే ఏమి లేవు అన్నీ. మన ఏంటి మన ఏంటంటే మనం మంచి ఇంజనీర్స్, పాత ఏముంటాయంటే తీరా కాపురానికి వచ్చిన తర్వాత పాతగా కనబడింది ఏంటో తెలుసండి, అత్తగారు మామగారు పాతోళ్ళే కనబడ్డారంట. వెంటనే ఏమో చెప్పమంటారా, ఈ పాత వస్తువు ఏంటి ఇప్పుడు నేను కాపురం చేయాలి అంటే తల్లిదండ్రులు ఆమెకు ఎలా కనబడ్డారు చెప్పండి? తల్లిదండ్రులు అనుకోవాలా కాదా? అవునా కాదా చెప్పండి? పాశ్చాత్యంగా కనబడ్డారా? అందుకే ఈ రోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయండి. అనేక కుటుంబాల్లో వేరే వేరే కుప్పడి. నేను కూడా వేరే కుటుంబానికి నేను అంత వ్యతిరేకిని కాదండి. వేరైపోతే బాధ్యత తెలుస్తుంది అంటాను నేను. వేరుగా ఉంటే చెప్పండి, ఉల్లిపాయ తేవాలో పచ్చిమిరకాయ తేవాలో అడిగి తెలుస్తుంది. ఈవిడ ఎలా పోయాలో తెలుస్తుంది, వంటగా తెలుస్తుంది. వేరేగా ఉండడం మంచిదే కుటుంబ విషయంలో. కానీ దైవిక విషయంలో మాత్రం దేవుని నుండి వేరైపోతున్నావేమో. దైవ సంబంధమైన విషయాల్లో మాత్రం దేవుని నుండి వేరవుతున్నావా? ప్రార్థన నుండి వేరైపోతున్నావా? భక్తి నుండి వేరవుతున్నావా? విశ్వాసం నుండి వేరవుతున్నావా? సమర్పణ నుంచి వేరవుతున్నావా? ఆత్మీయ జీవితం నుంచి ఒకవేళ వేరైపోతున్నావేమో. పరిశుద్ధ గ్రంథము చాలా సూటిగా నీతో మాట్లాడుతుంది. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు అనండి. ఆ పదం స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా తిరిగేది ఏంటో చెప్పమంటారా? అడవి గాడిద. ఏంటండి చెప్పండి, ఏంటండి అది? యోబు గ్రంథంలో అంటాడు, అడవి గాడిదను స్వేచ్ఛగా పాలించిన వాడెవడు. అంటే దానికి ఏమి లేదని చెప్పండి, అడ్డు ఆపు అదుపు లేదు. ఈరోజు చాలా మంది యవనస్తులు చూస్తున్నానండి. చాలా మంది యవనస్తులు అడ్డు ఆపు లేదండి. స్వేచ్ఛగా తిరగాలని రెక్కలు పట్టుకుని కాబట్టి భూమి మీద ఉంటే బాగుండు మరి గగనంలో ఎగరడానికి ప్రయత్నిస్తున్నారు. స్వాహాగా వచ్చిన రెక్కలైతే పర్వాలేదు, కానీ నువ్వు తగిలించుకున్న రెక్కలైతే ఏదో ఒక సమయాన్ని ఏమైపోతాయి. ఇప్పుడు మనకు స్వాహాగా ఉన్న రంగు అయితే పర్వాలేదండి. స్వాహాగా ఉన్న రంగు అయితే పర్వాలేదండి. ఒకవేళ రంగు కనుక రాసుకున్నాం అనుకోండి, పరిస్థితి ఏంటి?
వింటున్నారా? స్వాహాగా ఉన్న రెక్కలతో పక్షి ఎగురుంది, కానీ నువ్వు రెక్కల కట్టుకుని దేవునికి దూరంగా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే బైబిల్ చెబుతున్నటువంటి పదం ఏమిటంటే, వేరుండగోరు వాడు స్వేచ్ఛగా నడిచే ఒక గాడిద లాంటోడు, అడవి గాడిదతో సమానుడు. అలాంటి వాడు దేవుని జ్ఞానమునకే విరోధి, లెస్సైన జ్ఞానానికి విరోధి. అంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమన్నా చేయగలమా? అలా ఉందా బైబిల్లో? యోహాను సువార్త ఒక వచనం చదువుతామండి. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త ఒక వచనం చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బాగా బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, అందరూ ఆ పదం అనండి, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చేతులతో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి మీరేమన్నా చేయగలరా? ప్రయత్నించండి పోని. ఆ ప్రయత్నమే వృధా ప్రయాస. ఏమంటారు? ఆ ప్రయత్నమే చెప్పండి, వృధా ప్రయాస. ఏ ప్రయత్నం? దేవునికి వేరుగా ఉంది. మరలా చెప్తున్నానండి, చెట్టు నుండి వేరైన ఏ కాదులే నేను బాగా ఫలిస్తానంటే అసాధ్యురా బాబు. చెట్టు నుండి వేరైన ఏ కొమ్మ ఏ విధంగా అయితే ఫలించదో, ఏ విధంగా అయితే కాపు ఉండదో, ఏ విధమైతే ఫలములు లేక పుష్పములు ఉండవో, అలాగే దేవుని నుండి వేరైన మీరు పాత నిబంధన గ్రంథం నుంచి లేక ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, దేవునికి వేరైన వ్యక్తులు ఏవైనా సాధించగలిగారా? దేవునికి వేరుగా ఉండి ఒక్క అడుగు ముందుకేయగలిగారా? దేవునికి వేరుగా ఉండి ఒక్క పూట మనగలిగారా? అందుకే అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరందరూ తీగెలు. ఈ తీగె ద్రాక్షావల్లిలో అతకబడి ఉండాలి. ఈ తీగె ద్రాక్షావల్లిలో కలపబడి ఉండాలి. నాలో మీరుండాలి, మీలో నేనుండాలి. నా యందు మీరును, మీ యందు నేను నిలిచి ఉంటేనే గాని ఏం చేయరు మీరు. ఒకవేళ నా నుండి మీరు దూరం అయ్యారా, ఏమీ సాధించలేరు. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని నుండి వేరైన మనము ఏమీ సాధించలేము. దేవుని నుండి వేరైపోయిన బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. బాగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలండి. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి?
దైవజనుడైన సమూయేలు గారి ద్వారా అభిషేకించబడిన వ్యక్తి దేవుని కృపకు దూరమయ్యాడు. దేవుని కృపకు దూరమయ్యాడండి. దేవుని వాక్యములకు దూరమయ్యాడండి. ఆ కాలంలో ఏ దైవజనుడైతే అతనిని అభిషేకించాడో ఆ దైవజనుడి పేరు ఏమిటి చెప్పండి మీరు? ఏం పేరు అమ్మా? దావీదుని సౌలు గారిని కూడా అభిషేకించింది ఎవరు చెప్పండి? ఆ దైవజనుడే, దీర్ఘదర్శి, దైవ దర్శనం మరలా ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప దైవజనుడు అండి. ఆ దైవజనుడికి కూడా ఏమేంటి చెప్పండి, ఆయన దూరం అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెబుతున్నామండి. కొంతమంది చూడండి, భలే ఉంటుంది వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే, మేము ఎప్పుడూ దూరంగా లేమండి, మేము దేవునికి చాలా దగ్గరగానే ఉన్నామండి, కానీ పాస్టర్ గారికి మాకు మాత్రం చాలా దూరం అండి. ఎవరికి దూరం? ఎవరికంటండి చెప్పండి, ఎవరికి దూరం? పాస్టర్ గారికి మాకు ఏంటి చెప్పండి? దూరమే. కానీ ఎవరికి దగ్గర ఉన్నాం మేము? అయ్యోబాయ్, మేము దినంబో దేవునికి దగ్గరగా చేరుతా తెగపడతారు పాట. రోజు రోజు మేము దేవుని దగ్గర అయిపోయా. మరి సంఘానికి నీ కొరకు వేదనతో ప్రార్థించిన దైవజనుడి కోసం ఒక వచనం చదవండి. మొదటి సమూయేలు. అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది ఆ పదం చదువుతున్నప్పుడల్లా, ఆ వచనాన్ని చదువుతున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తున్నాడు నాకు. సమూయేలు గ్రంథం, ఒక్కసారి ఆ మాట మీరు బైబిల్ గ్రంథంలో నుండి చదివితే 17:35 వచనం అండి. 17వ అధ్యాయము 35వ వచనం అండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ మీకు అర్థం అవడానికి సౌలుని అభిషేకించింది ఎవరండి? సమూయేలు అనే దైవజనుడు. అమ్మా వింటున్నారా? సమూయేలు అనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి ఎంత దగ్గర అయ్యామో నీ కొరకు ప్రార్థించే దైవజనుడికి కూడా నువ్వు అంత దేవునికి ఎంత దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నావో, దేవుని సేవకుడు ఎందుకో తెలుసా? సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు, లాభాలను ప్రక్కన పెట్టి వచ్చాడు. లాభాపేక్ష పరుడైతే దూరం ఉన్నా పర్వాలేదు, నీ దైవజనుడు లాభాలను ప్రక్కన పెట్టి వచ్చాడు. నీ దైవజనుడు బతకడానికి సేవ చేయట్లేదు. అవునా కదా చెప్పండి? నేనైతే బతకడానికి సేవ చేయట్లేదండి. బతికే మార్గాలు చాలా ఉన్నాయి నాకు. బ్రతకాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఎలాగైనా బతికేస్తాను. దేవుని కొరకు సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకుని దేవుడి సేవ చేస్తున్న దైవజనులు కోకొల్లగా లేరండి. అక్కడక్కడ కనబడుతున్నారు. దేవుని కొరకు నమ్మకంగా సేవ చేసే దైవజనులు అక్కడక్కడ కనబడుతున్నారండి. అలాంటి దైవజనునికి నువ్వు దగ్గరగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. చేతులతో మంచి స్తోత్రం చెప్తారా? అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఏమిటండి ఈరోజు మనము దేవునికి వేరుగా ఉండకూడదు. తర్వాత నీ కొరకు అనుదినము కన్నీళ్లతో ప్రార్థించే దైవజనుడికి వేరుగా ఉండకూడదు.
బ్రదర్స్ ఇంకా పార్ట్ టైం ఫాలో అవుతున్నారా మీరు? పాత టైం ఇంకా ఫాలో అవుతున్నారా అని అడుగుతున్నానండి. మేము కొత్త టైంకి వచ్చాము. రైట్, దేవుని వాక్యంలో నుండి రైట్ అందరూ బాగా కూర్చోండి. అందరూ చేతులకి స్తోత్రం చెబుదామండి. అందరు చెప్పాలి హల్లెలూయా. చదవండి ఆ మాట. ఇందా చదవమే 15:30. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు సౌలుని దర్శింప వెళ్ళలేదు. అంటే పాస్టర్ గారు వింటున్నారమ్మా, ఓ దైవజనుడు రాజుగారిని దర్శించడానికి ఏం చేయలేదంట? వెళ్ళలేదు అనండి. ఇప్పుడు సాహసంగా పాస్టర్ గారు అప్పుడప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మాట్లాడలేదు ఏమో మాట్లాడరా? పాస్టర్ గారు దైవజనుడు అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తున్నాడా లేదా? మాట్లాడలేదు ఏంటండి? చెప్పరండి. ఏమంటే మాట్లాడలేదు. వస్తున్నాడా లేదా? మీరు కానుకిచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థించి వచ్చేస్తున్నాడా లేదా? కానుక కోసం మరి అమ్మ నేను మరి ప్రార్థించాను కదా, వడ్డే పంపకూడదు మీరు అంటున్నాడు కదా. మాట్లాడలేదు ఏంటండి? చెప్పండి అమ్మ. మరి పాస్టర్ గారిని వడ్డే పంపడం మంచిది కాదమ్మా. గిన్నెడు సన్నీళ్ళు ఎత్తే 10 పాలకు బాగుపట్టుకోరని బైబిల్లో రాశాడమ్మా. ఏజ్ బాబాయ్ చెప్పాడమ్మా. మరి తలగడ కింద ఎట్టి అంటాడు కదా. ఇలాంటి కూడా కొంతమంది బయలుదేరారండో. ఈ దుర్మార్గం నశించును గాక. వాళ్ళ విశ్వాసం కాదండి. ఆమె ఆ గుడికి వెళ్దాం, ఆదివారం ఆయన గుడికి వెళ్దాం. ఆయన విశ్వాసం కాదు. ఈయన పని కట్టిన తెలిపి ఆ ఇంటికి వెళ్ళి తెగపార్థం చేస్తాడు. చెయ్యకపోయిలాగా నెత్తిన చెయ్యేసో నూనె పాని తెగపార్థం చేసేస్తుంటాడు. ఎవరు చెప్పనండి? మళ్ళీ మేము కాపరులం కాదు చెప్పండి. మేము స్వార్థికులం. ఎవరంటే మేము అలా ఏం చేసుకుంటూ వెళ్ళిపోతాం? సువార్త చేసి. ఏంటి సువార్త? సాయంకాలానికి 500 సువార్త. మీరు అర్థమవుతుందండి? ఒక దైవజనుడు ఒక రాజుని బ్రతికినంతకాలం దర్శించడానికి వెళ్ళలేదంట. ఎంత బాధాకరమైన విషయం. మీరు ఇప్పుడు మనం రక్షణ పొందిన దగ్గర నుంచి ఒక 30 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఉన్నామండి. ఈ 30 సంవత్సరాల విశ్వాస జీవితంలో పాస్టర్ గారు ఒక్కసారైనా మీ ఇంటికి రాలేదనుకోండి, మీకు ఎట్లుంటుంది? నేను ఈరోజు చెప్తున్నానండి. నేను ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చమే తప్ప ఎప్పుడు వాళ్ళ ఇంట్లో గ్లాసులు చంగిలు తాగలేదండి. 20 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి వెళ్తాను, వస్తాను, ప్రార్థన చేసి వస్తాను, కానీ ఎప్పుడు ఒక కప్పు టీ తాగలేదండి వాళ్ళ ఇంట్లో. అంటే వాళ్ళు ఎంత మంచి విశ్వాసంలో మీకు అర్థమైపోయింది. అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. ఇక్కడ విచిత్రం చూడండి. సౌలు రాజు అయినా రాజుగారిని ఎంతో మంది దర్శించడానికి వస్తారు. విదేశీ రాయబారులు వస్తుంటారు. ఏమండి? అయ్యా మహారాజా, ఏమంటే ఎంతో మంది రాజుగారికి చూడడానికి రారండి. కోళ్ళు తెచ్చేవాళ్ళు, ఏమండి పలహారాలు తెచ్చేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు కదా. కానీ విచిత్రం ఏంటంటే సమూయేలు ఒక్కసారి కూడా వెళ్ళదంట. బ్రతికినంత కాలము సౌలును దర్శించలేదంటే సమూయేలుకి చాలా ఎడబాటు వచ్చింది. అనగా సౌలు దేవునికి దూరమయ్యాడు, దైవజనుడికి కూడా. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి వేరుండగలవేమో ఇంతవరకు నీకు వచ్చిన కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, నిందలు ఎన్ని వచ్చినా దేవునితో గడపడానికి నువ్వు నిశ్చయించుకుంటే, దేవుని కృపలో ఉండడానికి నిశ్చయించుకుంటే, దైవజనుడితో గడపడానికి నీవు అలాంటి అనుభవమైన
అందుకే వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్లాంటి వాడు లెస్సైన జ్ఞానానికి. ఇప్పుడు సౌలు దేవునికి దూరం అయిపోయాడా లేదండి? ప్రార్థనకు దూరం అయిపోయాడండి. దేవుడు ఏమి చెప్పట్లేదు అంటాడు. కళలో కానీ, స్వప్నంలో కానీ, ఊరిము ద్వారా కానీ, తుమ్మిము ద్వారా కానీ ఏం చెప్పట్లేదంట. అయ్యో దేవుడు ఏమి చెప్పట్లేదు, ఏం చేయాలి బాబోయ్ అని బాధతో కర్ణ పిశాచము కలిగిన దాని దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఒకనొక సమయంలో కర్ణ పిశాచము కలిగిన వారందరినీ కూడా కత్తితో తెగలిగిన వ్యక్తిత్వం ఆ వ్యక్తి ఇప్పుడు ఆ కర్ణ పిశాచము కలిగిన దాని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమి మాట్లాడలేదండి, పాస్టర్ గారు కూడా ఏమీ చెప్పట్లేదండి, స్వప్నంలో కూడా ఏమీ రాలేదండి, దర్శనం కూడా ఏమీ రావట్లేదండి, దేవుడు ఏమీ మాట్లాడలేదమ్మా. ఓ కర్ణ పిశాచము కలిగిన స్త్రీ, నా కోసం సమూయేలు ప్రవక్త చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకురావని కర్ణ పిశాచము కలిగిన దాని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే అతడు వేరుగా అయిపోయాడు, అతడు వేరైపోయిన జీవితం వచ్చింది. ఈ రోజున మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను, దేవుని కృప నుండి వేరవద్దు, దేని నుండి వేరైనా పర్వాలేదు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ సందర్భంగా మరో ప్రాముఖ్యమైన మాట చదువుతాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం ముగిస్తానండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిస్తూ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరైపోండి. ఆచారానికి వేరవ్వండి. చచ్చిపోతే ఒక ఆచారం, పుడితే ఒక ఆచారం, ఏమండి పెద్దదైతే ఇంకో ఆచారం. మాట్లాడరా, ఎన్ని ఆచారాలు లేవండి? లోక సంబంధమైన ఆచారముల నుండి దూరం అవ్వండి. అందరూ చేతులు స్తోత్రం చెప్పండి. ఇల్లు కడుతుంటే ఒక ఆచారం, ఇల్లు కూలగొడుతుంటే మాట్లాడలేదండి ఒకటి, గుమ్మ పెడితే ఒకటి, కిటికీ పెడితే మాట్లాడలేదు. మీరు ఏంటండి? కొంతమంది గుమ్మ పెట్టారంటే చాలండి, మామిడాలు ఏడాల్సి ఉందే. కొత్తగా కోళ్ళు వచ్చిందంటే చాలు, ఆరత పట్టాల్సిందే. ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి మూర్ఖులైన ఈ తరము వారికి ఇప్పుడు కూడా దగ్గర అవుతామంటారా? మూర్ఖులైన ఈ తరము వారికి మనం ఏమవ్వాలి చెప్పండి? వేరవుతాం. మూర్ఖులైన ఈ తరము వారికి. మూర్ఖులంటే ఏమనుకుంటారు మీరు? బాగా ఎరిగినటువంటి వాళ్ళు. మూర్ఖులంటే తెలియనట్టు అన్నీ తెలుసుండి కూడా అదే చేస్తారే వాళ్ళు మూర్ఖులు. ఇప్పుడు రోడ్డు మైంగా నిలబడిపోతారు, కారు వస్తుందండి, తప్పుకోవాలి, ఎలా పక్క నుంచి అంటాడు. డ్రైవర్ ఏమంటాడు? ఓరి నీ మూర్ఖత్వం మొక్కలు కాకంటాడు. కారణం ఏంటి? అరే తప్పుకోవాలి కదా, దారి ఇవ్వాలి కదా. అంటే తప్పుకోవాలి, దారి ఇవ్వాలని తెలుసుంది కూడా తప్పుకోని వ్యక్తిని ఏమంటున్నాం చెప్పండి? అలాగే ఇది వాక్యం అని తెలుసు, ఇది ప్రార్థన అని తెలుసు, ఇది భక్తి అని తెలుసు, ఇది విశ్వాసం అని తెలుసు, ఇది అన్నీ తెలుసు. అయినా సరే చాలాసార్లు మనం ఎలా ఉన్నాం? ఈ మూర్ఖత్వం నుంచి మనం ఏమవ్వాలి చెప్పండి? మూర్ఖులకు ఈ తరము నుండి వేరవుదాం. మూర్ఖ స్వభావం నుంచి వేరైపోదాం. దేవుడి నుంచి వేరు కావద్దు సుమా.
ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నావేమో, దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నావేమో, భక్తి జీవితానికి దూరం అయిపోతున్నావేమో, దేవుడు తన బాధను ఈరోజు మరొక్కసారి తన సేవకుని ద్వారా తెలియపరుస్తూ నిన్ను సరిచేయడానికి, నిన్నింకా ఆయన దగ్గరగా చేర్చుకోవడానికి, నిన్నింకా ఆయన నీడలో ఉండడానికి, ఆయన హస్తంలో ఉండడానికి, ఆయన కృపలో ఉండడానికి, ఆయన కృప కలిగిన దేవుని యొక్క సింహాసనం మీద నువ్వు కూర్చుండడానికి మరొకసారి దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. చేతులతో స్తోత్రం చెబుతాం. అంచేత నా ప్రియమైన సోదరి సోదరులారా, మూర్ఖులైన తరముకు వేరైపోదా, దేవునికి వేరుండ గోరువాడు, స్వేచ్ఛగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానానికే మనం విరోధిగా ఉండదు. దేవునికి సమాధానకరమైన స్నేహితులా బ్రతుకుతాం. దేవునికి వేరుగా వద్దు, ప్రార్థనకి వేరుగా ఉండదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారికి మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యమును ఎంతమంది అయితే ఆలకిస్తారో వారందరికీ చెబుతున్న పదం ఏమిటంటే వేరుగా ఉండకు అన్నట్టు. ఆ పదం అనండి కొంచెం గట్టిగానండి. ఎలా ఉండకో? దేవునికి, ప్రార్థనకి, విశ్వాసమునకు, సమర్పణకి, ఆత్మీయ జీవితానికి, చివరకు నీ కొరకు నియమించబడిన దైవజనునికి, నీ కోసం సమస్తము, అందరికీ కాదండి, అందరికీ కాదు. నేను మాట కొంచెం కఠినమైనగా చెప్తున్నాను. ప్రతి అడ్డమైన దగ్గర వద్దు. మీరు నీ కొరకు సమస్తమును పెంటగా ఎంచుకుని దేవుని వాక్యం కొరకు, ప్రార్థన జీవితం కొరకు అన్ని కాదనుకుని దేవుని సేవ చేస్తున్న దైవజనునికి, అంటే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నాను? తక్కువ. మిగిలిన వాళ్ళు చెప్పండి, ఆషామాషి వాళ్ళు, ఇందా చెప్పనే చేతులు నలుపుకునేవాళ్ళు, కానుకల కోసం ఎదురు చూసి చాలా మంది ఉన్నారు. అలాంటి వాడు కాదండి, సరైన దైవజనుడికి దగ్గర ఉన్నాడు, సరైన వాక్యములకు దగ్గర ఉన్నాడు. మూర్ఖులైన ఈ తరము వారికి వేరైపో. పాప భూయిష్టమైన ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. కృప నీకు తోడుగా ఉంటుంది, ప్రభు నిన్ను నడిపిస్తాడు. అలాంటి ధన్యకరమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలవంచండి, టైం అయింది. తలవంచండి, చిన్ని ప్రార్థన చేద్దాం ఈరోజు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు కొంచెం ఒక కఠినమైనటువంటి హెచ్చరికతో కూడిన వాక్యాలను మీరు విన్నారు. వేరుగా కోరుతున్నావా? దేవునికి, వాక్యములకు, ప్రార్థనకి, బైబిల్కి, సత్యములకు, ఆది అపోస్తుల బోధకు వేరవుతున్నావా? మొట్టమొదటిగా క్రైస్తవ ప్రపంచానికి సువార్తను అందించడానికి దేవుని చేత పరిశుద్ధాత్మచే అభిషేకించబడినటువంటి దైవజనుడు, ఆది క్రైస్తవ సంఘానికే పరలోక రాజ్యం మీద 4 చెవులు కలిగినటువంటి దైవజనుడైనటువంటి పేతురు గారు ఒక్క మొట్టమొదటి ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిస్మము పొందినటువంటి ఆ దైవికమైనటువంటి వర్తమానంలో మూర్ఖులైన ఈ తరమ వారికి వేరే నీ ఒకవేళ దేనికి వేరవుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజున దేవుని కృపకు దూరం అయిపోయావేమో, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయావేమో, భక్తి జీవితానికి దూరం అయిపోయావేమో. ఈ ఆదివారం ఆరాధనలో ప్రభు మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. వేరున్న గోరువాడు, స్వేచ్ఛానుసారుడు, అతివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. పదే చెప్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యానికి దగ్గర అవుదాం. మూర్ఖులైన తరము వారికి
వేరే రక్షణ పొందుతాం. ప్రభు కృపను గ్రహించునుగాక. ప్రార్థన చేద్దామా? నమ్మదగిన తండ్రి, మరొకసారి ఈ పునరుద్ధాన దినమైన ఆదివారం ఆరాధనలో మేమందరం చేరి నిన్ను స్తుతించాం, పాటల ద్వారా కనపరిచాం, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. విన్న ఈ మాట అందరిలో ఫలించును కాక. ఈ మాటలు అనేకుల హృదయాలలో సూటిగా తాకును కాక. ఎవరు నీకు వేరు కాకుండా ద్రాక్ష వల్లి వైరా నీతో కలిసి మంచి ఫలాలు ఫలిస్తూ నమ్మకమైన బ్రతుకు సాగించే కృప అందరికీ దయచేయి. విన్న ఈ మాటలు అందరిలో ఫలింపచ్చు అయ్యా. ఈ వాక్యాలు అనేక జీవితాలలో ఓ మంచి మార్పు దయచేయమని నీవే ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి సహాయము చేయమని మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక.